హలో ప్రియమైన వ్యాపారులు, విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. మీరు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పోల్చి చూస్తాము. గ్లోబల్ స్టార్ ఐఎన్సి టికర్ GSET జూన్ 25, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గ్లోబల్ స్టార్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. కమ్యూనికేషన్ శాటిలైట్ 11 కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి. మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం -10 పాయింట్లలో 8.5, ఉపవర్గానికి సగటు స్కోరు 5.7 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే, సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని గమనించండి. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 8.5 పాయింట్లు. గ్లోబల్ స్టార్ ఐఎన్సి కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. గ్లోబల్ స్టార్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలల్లో షేర్లను చూస్తాము. గ్లోబల్ స్టార్ ఐఎన్సి 46.8% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 215.1%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. గ్లోబల్ స్టార్ ఐఎన్సి మొత్తం $3.1 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $34 బిలియన్. కంపెనీ పుస్తక విలువ 34 బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $18 బిలియన్. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే, మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. గ్లోబల్ స్టార్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 8.91%, పుస్తకం విలువ 1.916%. మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. సంస్థ యొక్క రుణ బాధ్యతలు 0.533 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 156% ఉన్నాయి. కంపెనీ రుణ రేటింగ్ చెడు -1. కంపెనీ మార్కెట్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి 0. ఉపవర్గం 0లో సగటు. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి రేటింగ్ చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $78 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు -1. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 11.9. ఉపవర్గం యొక్క సగటు 1.5. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు -1. గత 12 నెలల ఆదాయం $250 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడు -1. ఉపవర్గం -37%, -65% ఉపవర్గానికి సగటు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా 1.51%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 490% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $7,738,000 సమానం.
మరియు ఉపవర్గంలో $1,311,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం -$200.3 మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో $56.9 ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం $653,000 ఉపవర్గంలో $879,000 ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. విక్రయానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం 4.4%, ఉపవర్గానికి సగటు 19.1%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 73% స్థాయిని చూపుతుంది. గ్లోబల్ స్టార్ INC ఉపవర్గం కోసం ఈ స్థాయి 77%. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $23.77. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $52.49. అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఈ సీజన్లో మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సెక్యూరిటీల అంచనా ఫలితాల ఆధారంగా గ్లోబల్ స్టార్ INC మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు $23.78 ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది. కంపెనీ అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ని ఉపయోగించి నిర్వహించబడింది. టేక్ ప్రాఫిట్ 12.65 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 34.91 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 25, 2025న సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ GILT ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్